రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఈ కర్నూలు జిల్లాలో పెద్దతుంబళం విలేజ్ అయితే రావడం జరిగింది. ఒకసారి పత్తి ఫీల్డ్ అంతా గమనించండి మీరు ఏ విధంగా ఉందనేది. అసలు ఇది ఎన్ని రోజుల పత్తి ఫీల్డ్, ఇందులో మన రైతు జూపిటర్ స్ప్రే చేయడం జరిగింది. సో జూపిటర్ తో పాటుగా అంతకుముందు ఎన్ని స్ప్రేలు చేసుకున్నారు, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఏం వేసుకున్నారు, మన జూపిటర్ రిజల్ట్ ఏమొచ్చింది, అసలు ఏ ప్రాబ్లం ఉండటం వల్ల కొట్టారు, ఈ రిజల్ట్ ఏమొచ్చింది కూడా పూర్తిగా రైతుని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? రామకృష్ణ సార్. రామకృష్ణ. ఏ ఊరు మీది, ఏ మండలం, ఏ జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామం సార్. పెద్దతుమ్మలం విలేజ్. అవును సార్. ఇప్పుడు మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది వాస్తవానికి? మామూలుగా ఓ 10 సంవత్సరాలు సార్. ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద. ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఒక అవగాహన ఉంటది కదా. ఇప్పుడు ఏ మందు కొడితే ఎట్లా పని చేస్తాను ఒక అవగాహన మీకు ఉంటది. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అంటే పలానా మందు కొడితే ఎట్లా పని చేస్తాను అవగాహన ఉంటది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది? ఇది 2 నెలల పైరు సార్. ఒక 60 రోజులు అయితే అవస్తుంది. ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం పత్తి సంవత్సరం? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు వేసారు. ఆల్రెడీ మిరప కూడా వేసినట్టు ఉన్నారు. ఆనియన్ వేసారు, మిరప కూడా వేసారు ఆల్రెడీ. 60 రోజుల ఫీల్డ్ లో ఇప్పటిదాకా ఎన్ని రకాల స్ప్రేలు చేసి ఉంటారు ఇందులో మీరు? 4 రకాల స్ప్రే చేసినాం సార్. ఒక 4 రకాలు చేసి ఉంటారు. కింద కాంప్లెక్స్ ఎరువులు ఎన్నిసార్లు వేసి ఉంటారు? 2 సార్లు వేసినాం సార్. 2 సార్లు వేసారు. ఇప్పుడు జూపిటర్ కొట్టి ఎరువులు లాస్ట్ కొట్టింది జూపిటరే. దాని తర్వాత ఇంకేం మందు కొట్టలేదు సార్. జూపిటర్ కొట్టక ముందు నీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు? తెల్లదోమ, పచ్చదోమ, జిగి ఉంది సార్. నల్లి ఉంది, ఆకెనక. ఇప్పుడు అవన్నీ ఏం లేదు సార్. అవన్నీ ఏం లేవు సార్. అన్ని పోయినాయి క్లీన్ గా పోయినాయి. ఒకసారి జూపిటర్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు దాకా నీకు? 15 రోజులు కరెక్ట్ సార్. అట్లయితే 15 రోజులు వస్తుంది. ఈ 15 రోజుల్లో నువ్వు అబ్జర్వ్ చేసింది జూపిటర్ రిజల్ట్ ఏం అబ్జర్వ్ చేసినావు అసలు? చేసినాం సార్. కరెక్ట్ గానే చేసినాం. ఏం అబ్జర్వ్ చేసినావు అసలు? నీకు ఏమేమి తేడా వచ్చింది? జూపిటర్ కొట్టక ముందు నీ చేలో ప్రాబ్లం ఉంది, ఇంతకు ముందు రిజల్ట్ ఏమొచ్చింది? ఇంతకు ముందు ఇట్లా బంకాకు పడింది సార్. బంగాకు పడింది, ముదిరైపోయింది. ఓకే. జూపిటర్ కొట్టిన తర్వాత ఇక్కడ నుండి ఇటు దాకా సైడ్ పొంగలు మన గ్రోతింగ్ బాగా వచ్చింది సార్. గ్రోతింగ్ బాగా వచ్చింది సార్. ఎంత గ్రోతింగ్ వచ్చి ఉంటది? మామూలుగా 1 అడుగు పైన వచ్చింది సార్. 1 అడుగు దగ్గర 1 అడుగు మూర దాకా వచ్చి ఉండొచ్చు. అంతా కూడా వైట్ కనిపించేది కూడా వచ్చింది. ఇదంతా వైట్ కనిపించేదా ఇక్కడ దాకా? ఇంకోటి నీకు పైకి ఒక్కటే పెరిగిందా, సైడ్ కూడా పెరిగింది? సైడ్ గ్రోతింగ్ వచ్చినాయి కదా సార్. మొగ సొట్ట కూడా వస్తుంది మంచిగా. ఇట్లా పంగలు కూడా జాస్తి వచ్చినాయి. ఇప్పుడు నీకు 10 సంవత్సరాల అనుభవం మీద నువ్వు ఎన్ని రకాల స్ప్రేయింగ్ చేసి ఉంటావు? జూపిటర్ అనే మందు హార్ట్ఫుల్ గా నీకు నచ్చి బ్రహ్మాండంగా పనిచేసిందా లేదా? చేసింది సార్. 100%. అంతకు ముందు 3 రకాల మందులు కొట్టినాం. చేసినాం సార్ అంతకు ముందు. కానీ తెల్లదోమ, జిగి అనేది బంతాకు పోలేదు సార్. పోలేదు. ఇది కొట్టిన తర్వాత పోయింది 100%. మరి ఇప్పుడు నువ్వు కొట్టినావు కదా, నీ చేంజ్ చూసిన తర్వాత ఎవరైనా రైతులు అడుగుతున్నారు? అడుగుతున్నారు సార్ ఆల్రెడీ. ఎక్కడ తీసుకొచ్చినావు దీన్ని? ఇది ఇక్కడే మా ఊర్లో సార్. మీ ఊర్లో అంటే దత్తాత్రేయ షాప్ లో తెచ్చినాం. గురు దత్తాత్రేయలో తెచ్చుకున్నాం పెద్ద తుమ్మడంలో. అవును సార్. మీకు గురు దత్తాత్రేయ పెద్ద తుమ్మడంలో కూడా షాప్ ఉంది, అక్కడ అవైలబుల్ గా ఉంది. మన జూపిటర్ అయినా, మనం చెప్పే మందులైనా కూడా, వసుధ అయినా కూడా, తర్వాత మయూరి అయినా, ఇంకా పత్తిలో చెప్పేటువంటి ఎటువంటి స్ప్రేయింగ్ అయినా, పురుగుకు సంబంధించిన అయినా కూడా అక్కడ పెద్ద తుమ్మడం గురు దత్తాత్రేయలో ఉంటాయి. తర్వాత ఆదోనిలో ఉంటాయి. ఆదోనిలో 2 చోట్ల, ఎమ్మిగ్నూర్ సర్కిల్ లో ఉంది, గోస్ హాస్పిటల్ రోడ్ లో అక్కడ కూడా ఉంది. తర్వాత మనకి కోసిగిలో కూడా ఉంది, గిరిజా ట్రేడర్స్ లో. కలకుంటలో కూడా పెద్ద తుమ్మలం పెద్ద గురు దత్తాత్రేయ కలకుంటలో కూడా షాప్ ఉంది, అక్కడ కూడా అవైలబుల్ ఉంది మన జూపిటర్ అనేది. ఇప్పుడు చెప్పండి బ్రదర్, మీరు 15 రోజుల వరకు కూడా కొట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా మీకు తెల్లదోమ గానీ, పచ్చదోమ గానీ, తర్వాత నల్లి గానీ, జిగి ప్రాబ్లం గానీ ఇంకేమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఏమి కనిపించట్లేదు సార్. 15 రోజులు అయితే కనిపించట్లేదు. మళ్ళీ నెక్స్ట్ స్ప్రే ఎప్పుడు కొడతారు? నెక్స్ట్ స్ప్రే ఇప్పుడు చేసుకోవాలి సార్. వర్షం పడింది కదా, నిన్న వర్షం పడింది మంచిగా. వాస్తవానికి ఈ రోజు కూడా పడేటట్టు కనిపిస్తానే ఉంది. అదృష్టం బాగుంది. సరే, మళ్ళీ ఒకసారి జూపిటర్ తో పాటుగా మీరు మన వసుధ ఉంటది, అది స్ప్రే చేసుకోండి. వసుధ స్ప్రే చేసుకుంటే మనకి చేలో మొగ్గసట్టు రాలిపోకుండా ఉంటది, ప్లస్ కాయ సెట్టింగ్ అవుతుంది, పూత వస్తుంది, మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది, చెట్టు అనేది ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటది. మీకు జూపిటర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 100% చూసినాం. ఇంకా గ్రోతింగ్ ఏమైనా ఆగిరేట్ అనిపిస్తుందా? ఒకసారి తోట మొత్తం చూపించన్నా, పత్తి చేను మొత్తం కూడా చూపించు. ఎక్కడైనా గ్రోతింగ్ ఆగిరేట్ అనిపించిందా? వయసు ఏమైనా ముదిరిపోయినట్టు అనిపిస్తుందా? చెట్టు ఆల్రెడీ ఇంకా పెరుగుదల ఉంది సార్. ఇంకా పెరుగుదలతోనే ఉంది. ఆల్రెడీ పొలం కనిపిస్తుంది కదా సార్ మనకి. ఇది మనం పోయిన సంవత్సరం నుంచి కూడా ఇస్తూనే ఉన్నాం. జూపిటర్ అనే మందుని మనం పోయిన సంవత్సరం నుంచి కూడా రైతులకు ఇస్తున్నాం. ఇది స్ప్రే చేసిన ఫీల్డ్ దగ్గర మనకి 6 నెలల వరకు కూడా, 6 నెలల స్టేజ్ లో మనం స్ప్రే చేసినా కూడా ఇట్లనే ఉంటది. ఎప్పటికీ కూడా గ్రీనిష్ గా, తర్వాత ఆరోగ్యంగా, మంచిగా, నీట్ గా కనిపిస్తా ఉంటది. ఇంకోటి, ఇప్పుడు మీరు స్ప్రే చేశారు కదా, నార్మల్ గా చూసుకున్నారు కదా, ఈ 15 రోజుల్లో నీకు ఎరుపు రావటం గానీ, ఎక్కడైనా ఎర్రిగురు రావడం కానీ, అంటే ఎక్కడంటే గ్రోతింగ్, హెవీ గ్రోతింగ్ వచ్చి సైడ్ పంగల్ లేకుండా పోవడం అట్లేం లేదు సార్. మొత్తం బ్రాంచెస్ అన్ని కూడా బాగా వస్తున్నాయి. ఒక చోట అంటే ఏమో సార్, మొత్తం పొలం మొత్తం చూసుకోవచ్చు. ఈక్వల్ కనిపిస్తుంది పొలం మొత్తం కూడా. ఈక్వల్ చూసుకోవచ్చు. ధైర్యంగా రైతులు స్ప్రే చేసుకోవచ్చు సార్. 100%. వాళ్ళేమో ఇది వాస్తవమైన రిజల్ట్. నిజంగా హార్ట్ఫుల్ గా ఈ ఫీల్డ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం జూపిటర్ అనే మందుని
చాలా రకాల స్ప్రే చేస్తా ఉంటారు, కానీ జూపిటర్ స్ప్రే చేసిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ చాలా వేరే ఉంటుంది. 100% ప్రతి రైతు కూడా ఒక్కసారి జూపిటర్ స్ప్రే చేయండి. మీరు చేసిన స్ప్రేయింగ్స్ అన్ని కూడా ఒక లెక్క ఉంటుంది, మన జూపిటర్ ఖచ్చితంగా ఉంటుంది వేరే లెక్క. మనకి పోయిన సంవత్సరం ఒక వీడియో తీసాం మేము, ఒక లేడీది మన ఖమ్మం జిల్లాలో ఒక మహిళతోటి మనం ఒక వీడియో తీసాం. ఆ వీడియో పెడతా చూడండి, ఖచ్చితంగా మీకు 100% నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే వాస్తవంగా వర్షం పడింది, మందు వేసుకోవాలి, ఇంత బిజీలో కూడా రైతు మనకి చాలా టైం ఇచ్చారు. దానికి మన రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్.